సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నాట్ గుడ్ బికాస్ ఆఫ్ వర్షం. అవును గైస్, వర్షం చాలా పడుతుంది. 3 రోజుల నుంచి కంటిన్యూ వర్షం పడుతుంది. అందుకని బయటికి వెళ్ళలే. ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. అది బి కార్లా. మావాడు కార్ తెచ్చిండు అన్నమాట. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం రా? వచ్చి నువ్వు పికప్ చేసుకున్నావు కానీ. అది కారు లోహార్ ఒకటే కింద సవ్వేది అమ్మనికే. అచ్చా, మొన్న పోయినప్పుడు రిపేర్ కి ఇచ్చినాం. సో ఆ పార్ట్ మొత్తం కొత్త చేసిండు అనమాట ఎక్స్చేంజ్ లా. ఆ పార్ట్ నేను మళ్ళీ తీసుకొచ్చిన ఆయన గ్యారేజ్ ఆయనతో కొట్లాడి. ఆయన అమ్ముకుంటా అంటే నేను వద్దు, నేను తీసుకుంటా, ఇక్కడ ఇవ్వండి నేను అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇక అది అమ్మేసి ఆ పైసలు ఎంత వస్తుందో చూద్దాం. ఆ పైసలు వచ్చినాక డిసైడ్ చేద్దాం ఏడికి పోదాం అనేసి. అది అమ్మనీకే కార్ తీసుకోవాలి. ఈ కార్ లోనే పోవాలి. ఏం తీసుకొచ్చినావురా? చూడండి గైస్, ఇడు కార్ తీసి ఏం తీసుకొచ్చిండో. ఇది మొన్న ఎరిగిపోయిన ఉండే, అది అమ్మనీకి వచ్చిండు మావాడు. సో గైస్, ఇప్పుడే అది ఐరన్ అమ్మేసి వచ్చినాం అన్నమాట. లోహార్ అంటారు, లోహార్ 300 చెప్పిర్రు. అంటే తన 500 అయితే ఉండే, మా తాను చేంజ్ లేకుండే. అయితే 500 చేంజ్ అంటేనే పోయి తీసుకొచ్చింది. అంటే తీసుకొచ్చింది ఫస్ట్ 200 ఇచ్చింది అనమాట. అదంతా ల్యాక్ చేయ కానీ. సో గైస్, 300 ఇచ్చేది అంటే మాకు 500 ఇచ్చేసింది అన్నమాట. మాటలా చూపిరా, పైసలు చూపిరా. 200 ఇది 200 50 20 20 20 ఫుల్ ప్రాఫిట్ గైస్ ఈరోజు. చలో దావత్ ఇయ్యారు ఈరోజు మొత్తం. సో చలో గైస్, ఏడికి పోదామో డిసైడ్ చేద్దాం. అది బాయ్, నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఏంది? సో గైస్ చూసిరా, పైసలు తీసుకొచ్చింది నేను. తీసుకొచ్చింది ఎందుకు నాకు మరి? చూపెట్టమన్నావు, అందుకు చూపెట్టిన. సో గైస్, పైసలు అయితే మన తానే ఉంది, మన కడుపులోనే వాళ్ళు. ఏం కాదు, ఏం లేదు. 220 అవుతుంది ఇప్పుడు. ఆడ 220 G20 లేదు. అద్దాలెక్కి సౌండ్ బయట సౌండ్ వస్తుంది ఎక్కువ. సో గైస్, దావత్ ఉంది ఈరోజు అనమాట. మీకు కూడా దావత్ కావాలంటే ఇట్లా ఐరన్ సామాన్లు అమ్మి వాడితే గుర్రి. షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్. షాప్ అడ్రస్ మేము లింక్ పెట్టేస్తాం. సో గైస్, ముందుగా ఈ కారు మళ్ళా చూపించాలన్నమాట సర్వీస్ దగ్గర. ఎందుకంటే ఈ రోజే తెచ్చారు కారు, మళ్ళీ స్టీరింగ్ ఒక్క సైడే వెళ్తుంది. అది ఏమైందో చూపించాలి. ముందు అదే ప్రాబ్లం ఉండే, ముందు అదే ప్రాబ్లం ఉండే అని సర్వీస్ సెంటర్లు ఇచ్చినాము, కానీ అది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇది చూపించుకొని ఆ తర్వాత చూద్దాం ఏం చేయాలో ఆ పైసలతో. లెట్స్ గో. సో గైస్, సర్వీస్ సెంటర్ కాడ అయితే వచ్చినాం అన్నమాట. ఇగో చూడండి, చూసే బుద్ధి మాకు లేదు గైస్. విఘ్నేశ్వర వీల్స్ అంట. కార్ ఇగో ఇక్కడ పెట్టినాం అన్నమాట. ఇగో I10 మధ్యలో. సో I10 మధ్యలో కార్, అది మన కార్ అది. సో ఫేస్ చూడండి గైస్, ఇంత హ్యాండ్సమ్గా ఈ బ్లాగ్ తీస్తుండే అనమాట. బాగుంది బ్రో, నవ్వు రేపు. సో గైస్, ఇగో ఈ కార్ అయిపోయిన తర్వాత మన కార్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏమేమి పెట్టారు చూడర్రు, ఇక్కడ ఏమేమో చేస్తారు. ఇగో ఈ అన్నం చూడర్రి ఎక్కడ పోయి పని చేస్తుండో. ఇగో కనిపిస్తుండ లోపల. ఇట్లా చేయాల్సి వస్తుంది గైస్. ఒక్క స్టీరింగ్ క్రాస్ అవడం వల్ల చూడండి ఎంత పని వస్తుంది. ఇగో ఈ సిస్టంలో చెక్ చేస్తారంట. ఇగో అన్న అయితే బయటకు వస్తుంది. బిల్లు కాదురా, ఇందాక నేను చూసిన దాంట్లో సిస్టంలో చెక్ చేస్తారు. ఇదంతా ఎందుకు పెట్టి టైర్కి మొత్తం సెన్సార్ ఇవి. చూడండి గైస్, కార్ రిపేర్ చేపియానికి వచ్చి ఫోటోలు దిగుతుండు మావాడు. నమూనాగాళ్ళు ఉన్నారు పెద్ద. రిపేర్ కార్ ఉన్న దాని మీద ఫోటో దిగుతా అంటుండు. నీ ముఖం తెలుసురా అందరికి, దావెట్టిన ఫైదా లేదు. బండి నెంబర్ పెట్టేయాలారా? ఏం కాదు, ఎవడు పట్టుకున్నా ఏం కాదు. సో గైస్, ఇగో ఫైనల్లీ మా కార్ ఎక్కించారు అన్నమాట. అంకుల్ మాట్లాడతారా?
సో గైస్ చూడండి సిస్టంలో చెక్ చేస్తుండు. ఇగో ఇదంతా కెమెరా సెన్సార్. పక్కకు రారా, కెమెరా సెన్సార్లు ఉన్నాయి, పక్కకు రా అంట. ఇగో ఇవి సెన్సార్, ఇవి కెమెరా అంట గైస్. రెడ్గా వస్తుంది చూడండి గైస్. తినిపిస్తా అని చెప్పి తోలుకొచ్చిండు నాకు. ఇప్పుడేమో మొత్తం కార్ పని చూపిస్తుండు. అందుకనే నాకు తోలుకొచ్చిండు ఇడు ఒక్కడే ఉండని. చూడండి ఇట్లుంటారు మా వాళ్ళు. తినిపిస్తున్నా లేదా బాయ్, అది చూడాలి. ఏడా ఏడా ఇప్పుడు ఇది అయిపోయినాక పోదాం. ఆగు. ఏం పోదాం, 2-3 గంటే అయిపోయింది పిలిచివి. సో గైస్ ఫైనల్లీ 2 hours తర్వాత కార్ ఇచ్చారు అన్నమాట మాకు రిటర్న్. మా ఊరిని అంత బట్టే భాష ఇవ్వలేడు. తినిపిస్తా అని తీసుకొచ్చి కార్ రిపేర్ కోసం తీసుకొచ్చిండు. జస్ట్ ఒక చిన్న సామాన్ అమ్మేడుతుందన్న, దాని పైసలతో తిందామని అన్నాడు. వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్రాసెస్. వెయిట్ చేపించి ఇప్పుడు రిటర్న్ ఇంటికి తీసుకుపోతున్నా అనమాట. సో ఇట్లుంటారు, జర జాగ్రత్తగా ఉండరు మీ వాళ్ళతోటి. ఎవడన్నా పుకట్లా పిలుస్తుండ అంటే ఫస్ట్ ఏం పని ఉందని అడగడానికి, ఆ తర్వాతనే ఊర్రాను ఇంకలా. ఓకేనా గైస్? సో గైస్ చూడొచ్చు, ఇగో సాయంత్రం టైంకి వెళ్ళినుండే మేము. మొత్తం నైట్ అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయింది గైస్. ఇట్లా ఉంటారు మా వాళ్ళు, ఏం చేద్దాం. సో గైస్ ఈడైతే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అవుతుంది. ఆ టెస్ట్లో నేను ఫీల్ అయిపోయినా. చూడండి గైస్, రైట్ సైడ్లో చూడండి గైస్, రైట్ సైడ్లో చూడండి. ఏంటి సార్, చిన్న పిల్లలం సార్ మేము. ఆ టెస్ట్లో నేను ఫెయిల్ అయిపోయినా గాయస్. చదువులో ఫెయిల్, టెస్ట్ డ్రింక్ అండ్ డ్రైవింగ్లో ఫెయిల్. కష్టం అవుతుంది గాయస్. ఐ వాంట్ టు గివ్ అప్ మై లైఫ్. ఇచ్చే కార్ ఇచ్చే నాకు. సో గాయస్ ఫైనల్లీ తిరిగి చూడండి మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చినాం, లక్కీ. ఇది ఓన్లీ మా షవర్మా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. షవర్మా తీసుకొని వెళ్ళిపోదాం రా, తీసుకొని వెళ్ళిపోదాం. సో చలో షవర్మా తీసుకొని ఇంటికి పోయి తిందాం గైస్. బ్లాక్ వస్తుంది మొత్తం. నేనే బ్లాక్, నా ఫ్యూచరే బ్లాక్. సో చూడండి గైస్ షవర్మా ఇంత పెద్ద ఉందో. ఇంత ముందు కూడా చూపిస్తాం, ఇప్పుడు కూడా చూడండి. సో గైస్ ఇందాకనే అడిగినాం అనమాట రోజుకి ఎంత షవర్మా సేల్ అవుతాయి అని. 400 to 450 అన్నాడు. ఎంత అవుతుందిరా? అంత 49,500 ఒక్క రోజు. దానిలోకి ఇది ఒక 20,000 చికెన్ అనుకో. ఏ తక్కువ అవుతుంది. 49,000 and 50,000 అనుకో పర్ డే. చూడండి గైస్ ఇంత ప్రాఫిట్ ఉంది. 10,000 చికెన్ అనుకోరు గైస్. ఒకరోజు ఈ ముగ్గురిని ఎత్తుకుపోయి మేము సపరేట్గా స్టాల్ పెట్టుకుంటాము. రోజుకి 50,000 సంపాదించవచ్చు అన్నమాట. ఏమంటావు? 30,000 వచ్చినా చాలు. ఇంకొకటి గాంధీ తాత కలలు కట్టమన్నాడు. సో ఒకరోజు అయితే ఇలా నెట్టుకోవాలన్నమాట. వేసుకుంటే ఫుల్ ప్రాఫిట్. సో గైస్ నా ఒక్కనికే కాదు, నాది నా ఒక్కనికే ఇంట్లో ఒకటి ఉంది, ఈ బాయిది 3 ఉంది. చూడండి గైస్, ఆడ పోతాం, వాళ్ళు వచ్చేస్తే నమస్తే అన్న పైసలు ఇచ్చేదాకా ఉన్నారు. కారు ఉందిరా అన్నది, బండి కాదు. ఏం కాదు, వెళ్ళిపోదాం. మెల్లగా షేక్ అవుతుంది అది మొత్తం వీడియో. మెల్లగా పోని. సో గైస్ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. రిటర్న్ పోతే స్టేట్ పోతున్నాం. ఊగరా, ఈ మధ్య బాగానే పంచులు వేస్తున్నావు నువ్వు, చూస్తాను. సో వీడియో ఏం చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై బై, గుడ్ నైట్. మనకు వాదకాలు.